టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? సమావేశంలో మంత్రి గారు మాట్లాడుతూ, మనం కూతుర్లని కనగలం కానీ వాళ్ళ తలరాతని కనగలమా? ఎవరికి ఏమి రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. ఎదుగో ఈ వెయిటింగ్ ఏదో కూర్చొని చెయ్యండి. మళ్ళీ రాత్రి వచ్చి కాళ్ళ నొప్పులు కాస్త నొక్కు అంటే నాకు కుదరదు. అబ్బా, ఎప్పుడు పడుకుని నిద్రవటానికి సొత్త పెట్టి పద్మా. అమ్మాయి గురించి నీకే టెన్షన్ లేదా? ఎందుకు టెన్షను? కోడళ్ళ ట్రైనింగ్ సెంటర్ నుంచి ఆఫీస్కి వెళ్ళొస్తానంది కదా, దానికి తగ్గట్టుగానే టైమింగ్స్ మార్చుకుంది కదా. అసలు సెంటర్లో ఏం జరిగిందో ఏటో. జరగకూడదు జరుగుంటే ఈ పాటికి అమ్మాయి నుంచి ఫోన్ వచ్చేది కదా. తాగుడుకి అలవాటు పడ్డ తండ్రి పుస్తెలు కూడా తాకట్టు పెట్టడంతో పోలీసులను ఆశ్రయించిన తల్లి. మీరు మళ్ళీ మొదలెట్టకండి, పెళ్ళైపోతుందిలే. అబ్బా, మానేసి 10 ఏళ్ళైంది కదే. అగో, మా వరాలు వచ్చేసింది. రామా, ప్రయాణం బాగా జరిగిందా? ఏం ప్రయాణం నాన్న? ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆరెంజ్ లైట్ తీసేయమని చెప్పాలి. ఎందుకమ్మా? రెడ్ అంటే ఆగాలి, గ్రీన్ అంటే వెళ్ళాలి. అవును, ఆరెంజ్ అంటే రెడీగా ఉండాలని కదా. కానీ దానికి ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు నాన్నగారు. ఆరెంజ్ లైట్ ని కూడా గ్రీన్ లాగే చూస్తున్నారు. పొలోమని వెళ్ళిపోవడమే. నేను కూడా వాళ్ళతో పాటే వచ్చేసాను నాన్నగారు. ఓహో, సిగ్నల్ జంప్ చేశానని చెప్తుందండి మీ కూతురు. చాలానే వస్తుంది, కట్టుకోండి. వస్తే వచ్చిందిలేవే, తొందరగా అమ్మాయి ఇంటికి వచ్చేసింది, అది సాలే. అవునమ్మా, ఎంతకే కోడల ట్రైనింగ్ సెంటర్లో ఫస్ట్ డే అనుభవాలేటి? సెంటర్కి నాన్నగారు చాలా బాగుంది. ఆవిడ కూడా చాలా పద్ధతిగా ఉంది, బాగా మాట్లాడుతుంది. తనని అత్తయ్య అని పిలవమంది. ఓహో, బలి గమ్మత్తుకుందే. ఆ ముందు ముందు ఇంకా గమ్మత్తుగా ఉండేలా ఉంది. అసలు పిలుపు దగ్గర నుంచి పద్ధతి మొదలెట్టిందంటే ఆవిడ ఖచ్చితంగా నిన్ను మార్చేస్తుంది లేవే. అది సరే గాని, నువ్వు పెళ్లి చేసుకుని నాన్నగారింటికి వచ్చినప్పుడు నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయమ్మా? అది కాదమ్మా, అత్తగారిల్లు అలా ఉండాలి ఇలా ఉండాలని ఏవో కొన్ని అనుకుని ఉంటావు కదా. ఏంటి తల్లి, ఒక్కరోజుకే అత్తగారింటి మీద గాలి మళ్ళిందా? అసలు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది చెప్పు ముందు. అదే నాకు తెలియట్లేదమ్మా. అసలు కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తారింట్లోకి వెళ్ళిన మరుక్షణం కోరుకోవాల్సిందేంటి? ఇంత సడన్ గా ఎందుకు అడుగుతున్నావమ్మా? మా అత్తయ్య గారు అడగమన్నారులే నాన్నగారు. చేటే? అదే నాన్నగారు, ట్రైనింగ్ సెంటర్ అత్తయ్య గారు. బతికించవులేవే. ఇంకా నీ కాబోయే అత్తగారు అనుకున్నాను లేవే. నువ్వు వాళ్ళకి ఫోన్ చేస్తే నువ్వేం మాట్లాడేస్తావోనని నాకు టెన్షన్ ఎప్పుడు ఉంటదే. దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ దీనికి ఫోన్ చేయరు తెలుసా? అబ్బా, టాపిక్ మార్చకండి. ఇప్పుడు నా ఇంటెలిజెన్స్ మీద డిబేట్ అవసరమా? అసలు అత్తారింట్లో ఏం ఎక్స్పెక్ట్ చేయాలో చెప్పండి. చూస్తుంటే ఇదేదో సీరియస్ మ్యాటర్లా ఉంది కదమ్మా. అసలా పెళ్ళైన కొత్తలో నువ్వేం కోరుకున్నావు పద్మా? మీ అమ్మ విసుక్కోకపోతే బాగుండని కోరుకున్నాను. మీ నాన్న కాఫీ అడక్కపోతే బాగుండని కోరుకున్నాను. మీ చెల్లెలు అదే నా ఆడపడుచు నా చీరలు అడక్కపోతే బాగుండనుకున్నాను. వ్యవసాయం కోసం నా నగలు తాకట్టు పెట్టకపోతే బాగుండనుకున్నాను. పక్కింటి వాళ్ళకి నా మీద చాడీలు చెప్పకపోతే బాగుండనుకున్నాను. పొద్దున్నే లేపకూడదని, వంట పనులు చెప్పకూడదని, సండే పుట్టింటికి పంపించాలని, ఇలా ఇలా ఎన్నెన్నో పెళ్ళైన కొత్తలో కోరుకున్నాను.
అయితే ఏంటి, అవేమన్నా తీరాయా ఏంటి? అమ్మా, అంటే పెళ్ళైన కొత్తలో నువ్వు కూడా నా అలాగే ఉండేదానివన్నమాట. నీ అంత తింగర్ దానిలో మాత్రం కాదులే.